చూడమ్మాయి, నీ ఇష్టమైన చోట చదువుకో, నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో, కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి. ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదానివేనే ఆడపిల్లని. ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను. నువ్వు వచ్చావు ఇంటికి పండగ కలు. బాగున్నారా? మీరు బాగున్నారా? నాకేంటండి శబాసుగా ఉన్నాను. రండి నా ఇంట్లో నాకు మర్యాద ఏంటండి? ఏంటండి సంగతులు? ఏం లేదు, మీ అన్నయ్య గారిది. ఏంటే అసలు ఆడు ఊసే నా దగ్గర ఎత్తొద్దు, లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను, నాకు కొంపగోడు పిల్ల జల్ల ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడాది కోపాలని ఇక్కడికి రాకపోతాడా? అసలు మేము ఉన్నామోలేమో చూడకపోతాడా? అది కాదు బాబాయ్, నాన్నకి 24 గంటలు ఆటలు పోటీలు, ఇదేగా మీ నాన్నగారి చేస. రావటం కుదరలేదు అంటావు. అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని, చెల్లెం వచ్చింది కదా, నువ్వు వెళ్ళి పూరిల సంగతి చూడు. యారా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా? వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా? యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు, ఆయన మంచి మర్యాద చూడొద్దు. అయ్యో భలేవాళ్ళే, మన ఇంట్లో నాకు ప్రత్యేకించి మర్యాదలు ఏంటండి? మీరెవరు అసలు? మీరు ఎవరనే 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా? ఆయన కూడా అది తన సొంత ఇల్లు లాగానే చూసుకుంటున్నారా? మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? ఎవరండి ఈ రోజుల్లోనూ? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో? సర్లేండి, మర్యాదలు ఏముంది కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? అదే ఊళ్ళో. నేను అడగను, అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోనుగాక పట్టించుకోను. ఏళ్ల తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఏమైనా సరే పండగ వెళ్ళిందాకా ఉండి తీరాల్సిందే, అంతే అంతే. మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో? కంచాల టైంకి మాత్రం టంచరగా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా, ఏరా మాట్లాడకుండా పోతామే? అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య? ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని, మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? వింటున్నా. ఆయన దొక్కడిదే జాలిగుండే, మనం మాత్రం కసాయోళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. ఛీ వాసన. చంపేస్తాను. అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే? ఎందుకు వదినా దాన్ని తిడతావు? అన్నం నిజంగానే వాసన వస్తుంది. ముప్పొద్దులో 3 గంగాళాలు వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింట తింటలేదు. అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చు కదా. అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు, మాకేమో లేనట్ట. ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. ఎందుకేమన్నా తాడిపోసుకుంటావు? నేను ఇద్దరం చేసే పని వాడు ఒకటే చేస్తాడు. మన నలుగురిని తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురానికి పాడెక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తోల బిడ్డకేం తక్కువ లేదు. ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు, తేనండి, కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరేద్దామని లేదు. ప్రేమ ఉండాలిరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో? నేనే. ఏంటి? అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ నెయ్యి కూడా కలిపాను. నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నావు? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. వాడి చేతులు విరిగిపోను. పసిపిల్లలను కూడా చూడకుండా కొట్టాడమ్మా వాడు. వాడి కొంప కూలిపోను. మింగడానికి మెతుకులేని పొండాకోర్లు నా మొగుడిని కొడతారా? వీళ్ళు నాశనం అయిపోను. పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదురింటోళ్ళతో పడాల్సి వచ్చింది. నాకు ఈ కర్మ ఏంటండి? నా తడక ఏంటో చూపిస్తా, మీ అంతు తేలుస్తా.
మర్డర్ కేసులో ఇరికించి మిమ్మల్ని అందరినీ బొక్కలో ఇస్తానే అనుకుంటున్నారా? నా మాట విను మావా, నీ చేతులు పట్టుకుంటామా? ఇంకా మీ మాటినేది నా మీద చేసుకున్నంత గొప్పడైపోయా మీ తమ్ముడు. రేయ్, నా దిగువ పొలమే మీదే, అది గుర్తుంచుకోండి. నేను గట్టు బిగించానంటే పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు. నేను కాదన్నానంటే బస్తా ధాన్యం కూడా బయటికి రాదు. ఆకలితో మనమల మాడి సవాలేట అనుకుంటున్నారు. వాడి మీద కోపం మా మీద చూపించకమా, పిల్లలు గలవాళ్ళం మనమల మాడిపోతామా. నీకు దండం పెడతాను బావ, వాడు చేసిన తప్పు సావగొట్టి చెవులు పోయటం అంటే ఇదే. ఆడు కాళ్ళు ఎరగొట్టమును, మీరు కాళ్ళు పట్టుకొని బతుకులాటమునా? ఏటని ఈ అబ్బ నాటకాలు ఆడుతున్నారా? అదిగో వాడే వస్తున్నాడు కదమ్మా, వాడి చేత నీ కాళ్ళు పట్టుకోమా. రై రా, వచ్చి మావ కాళ్ళు పడతాం. ముద్దులు అనుకుంటామేట్రా, పడు కాళ్ళ మీద. నేను తప్పు చేయలేదన్నయ్య. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? వెళ్ళి కాళ్ళు పట్టుకో. నేను తప్పు చేయలేదన్నయ్య. చెప్పరా, చెప్పు. ఆడెందుకు పడతారా? ఆడు పడ్డా మీరు ఏమీ అయినా పడవద్దు. మొత్తం అందరూ కట్టుకొని ఈదిని పడుతురు గాని. ఏమయ్యా మమ్మల్ని ఇట్ట బతకనివా? ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు. కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు. అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం. సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు. అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం. బాలేదా అని ఒక్క 4 రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడించి తన్నాడు. ఆయన పోన్లే మా అమర్దే కదా అని సరిపెట్టుకున్నాం. పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం గాని పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి? ఏమండి, ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి, లేదా మేమన్నా ఉండాలి. తేల్చుకోండి. రాక్క ఉండ్రా, నువ్వు ఒక్కడవే ఇంట్లో ఉండరా. మేమే వెళ్ళిపోతావురా. పనికి మాల వెధవా, పోతావురా. మేమే పోతాం. ఆగండి అన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. ఆగో, ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారో చూడండి. అన్నయ్య, మీకు ఒకళ్ళకొకళ్ళు తోడున్నారు, నాకెవరున్నారు? అమ్మ నాన్నలే నాకు తోడు. వదినమ్మ, అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా. మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు, ఫోటో మాత్రమే. బాబాయ్ బాబాయ్ వెళ్ళొద్దు బాబాయ్. బాబాయ్ చిట్టమ్మ, నా కోసం ఎవ్వరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు. అందుకే ఇక్కడ కూర్చున్నా. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నాన్న? పట్నానికమ్మా. నీ దగ్గర డబ్బులున్నాయా? నా దగ్గర డబ్బులు లేవమ్మా. పట్నం వెళ్తున్నానుగా, బోల్డ్ అని డబ్బులు తెచ్చిస్తా నీకు. ముందు వెళ్ళడానికి లేవు గాని వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద. బడిలో మాస్టర్ చెప్పారు చిన్నాన్న, ఎదిగే వయసు, పారే ఏరు, ఖర్చయ్యే రూపాయి తిరిగి రావని. జాగ్రత్తగా ఖర్చు పెట్టే. పట్నం నుండి నీకేం తీసుకురాను? మంచి పేరు తీసుకురా. ఈ ఊర్లో అందరు నేను మంచోడు అంటారుగా, అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి. మా అమ్మ నాన్నలు కూడా నేను చాలా మంచివాడు అనాలి. సరేనా? గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అనేది నీకంతా మంచి జరిగింది. మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది. నీకేం భయం లేదు. నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసేయ్. నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళలో పెట్టుకుంటారు భద్రాచలం. ఇదిగో డబ్బు. వద్దండి. ఉంచరా, మా దగ్గర ఉంచు. భద్రాచలం అని ఒక కేకేస్తే చాలు,
మెరుపల్లే వచ్చేవాడు ఓ మాయల్లే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు. ఇప్పుడు మేము ఎవరిని కేకయ్యాలయ్యా? ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా? పల్లెను వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది. భద్రాచలం అయిన వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రా. రాముడు, లక్ష్మణుడు, బాబాయ్. మా గోదారమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా. అయిన వాళ్లే అవమానించారు. పనికి మాలిన వాడినన్న పేరు మోసుకు వెళ్తున్నా. రే భద్రాచలం, నువ్వు చాలా గొప్పోడివిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా. అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా. దీవించమ్మా. కూర్చోండి అన్నకే ఫ్రిడ్జ్ వాటర్ పట్టా, ఫ్రిడ్జ్ వాటర్. ఆకెందుకన్నా, ప్లేట్లో తినేవాడిగా. అందరిలాగా మీరు ప్లేట్లో తినబెంటనా? ఆకులు తినండి, ఫ్రెష్ ఇప్పుడే తెప్పించాను. అన్నకు చికెన్ బిర్యానీ గరం, మటన్ బిర్యానీ గరం గరం. త్వరగా తీసుకురా. రెండు ఎందుకన్నా, ఒకటి చాలు. ఊరుకోండి, మీ బాడీకి 2 బిర్యానీలు తినకపోతే ఏంటన్నా? ఈడెవడన్నా ఇన్ని నమస్కారం? ఎవడన్నా నీ ముందు పలాదూరన్నా బిర్యానీ తినన్నా. ఆగు పెద్ద ఆయన, ఆ ఎంగిలన్నం ఏం తింటారు గాని ఇది తీసుకోండి. వద్దు బాబు, ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు. చచ్చా, ఇది రక్తపు కూడేంటి పెద్ద ఆయన? బిర్యానీ. ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ? ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు? ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు? రౌడీజం చేసేగా. ఇలాంటి నెత్తురు కూడు తినడానికి మేము రౌడీలము గుండాలము కాదు బాబు. మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చేత కాదు. నా అనేవాళ్ళు లేక ఇలా ముష్టి వాళ్ళం అయ్యాం, కానీ నీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు బాబు. చూడు, నీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ. సినిమా సౌండ్ వచ్చిందా? రీసౌండింగ్ వస్తే వెళ్ళు బాబు, వెళ్ళి మీ సర్దాలు తీర్చుకోండి. పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను? మంచి పేరు తీసుకురా, మంచి పేరు తీసుకురా.
మీటర్ అంత ఏంది? 23 రూపాయలండి. బోణి బేరం మీదేనమ్మా, చిల్లర లేదు. 100కి కూడా చిల్లర లేదా? నీకు మీటర్ ఎక్కువ మ్యాటర్ తక్కువ. అంకుల్ మీరు పదండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను. రేయ్ నువ్వేమీ టెన్షన్ పడద్దు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇదేంట్రా వణుకుతున్నావు? చలికా బిల్లుకా? ఆపరేషన్కి. ఆపరేషన్కి నువ్వు వనకడం ఏంట్రా? నేను ఉన్నా కదా, బీ బ్రేవ్. మా రెండో అత్త పెద్దబాబు గారు కూడా ఆపరేషన్ కు ముందు ఇలాగే వణికారు. బీ బ్రేవ్ అని తీసుకెళ్లారు. కత్తిగాడు పడగానే ఊపిరితిత్తు ఆగిపోయింది. ఒక్క నిమిషం బ్యాగ్ పట్టుకోరా, ఒక్క నిమిషం. నరికేస్తా జాగ్రత్త. వీడు పెద్ద రౌడీ అంట, అవతల పార్టీ వాళ్ళు పొడి చేశారు. ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. తప్పండి తప్పండి. ఇంకా ఊపిరినట్టుందా? మనకెందుకురా, డాక్టర్ గారు చెప్పారు కదా, మార్చులు తీసుకెళ్తాం పద. ఏమండి క్యాష్ కౌంటర్ ఎక్కడ? అక్కడ. ఏం జరిగిందమ్మా? భద్రాచలం 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 అంటే అదేరా నేను చెప్పానే, మీ ఊళ్ళో భద్రాచలం అని. ఇతనే. వాట్ హ్యాపెండ్? వాట్ ఇస్ దిస్ డాక్టర్? చావు బతుకుల్లో ఉన్న పేషెంట్ ని ఇలాగే ట్రీట్ చేసేది? మీకు తెలియదేముంది, ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఇతను పెద్ద రౌడీ షీటర్. ఇటువంటి కేసులు అడ్మిట్ చేసుకో. పైగా ఇతని తరపున ఎవరూ లేరు. డాక్టర్ గారు మేమున్నాం. ఇతను మావాడే సార్. ప్లీజ్ డాక్టర్, ఆలస్యం చేయకండి, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇది చాలా క్రిటికల్ కేసు అండి, ఇంచుమించు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నో ప్రాబ్లం, ఆ డబ్బు మేం కడతాం. ఏంటన్నయ్య ఈ పని? మంచి పనే కదమ్మా. నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బన్నయ్య ఇది. నా ఆపరేషన్కి ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా. అది కాదు, అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదన్నయ్యా. దొరకలేదనుకో, ఇప్పటికే 50 ఏళ్ళు బతికేశా, చాలదు. రారా, మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు. అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకోరా. రే నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా. ఆ దేవుడే నిండు 100 ఏళ్ళు నిన్ను ఆపరేట్ చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. చెప్పమ్మా. అభిషేకం చేయండి. పేరు? భద్రాచలం. భద్రాచలం వీరు మా నాన్నగారు. నమస్కారం అండి. లేవద్దు లేవద్దు. అతనే మీరు అడిగిన పేషెంట్. వీళ్ళే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. నీ పేరు? భద్రాచలం. ఏ ఊరు? భద్రాచలం దగ్గరండి. పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం. పాపం చాలా మంచోళ్ళగా ఉన్నాడయ్యా. వాళ్ళ అన్నయ్యలు తిరిగితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట. పాపం అమాయకుడిని చేసి అనవసరం ఇరికించారు కదన్నా. ఇరికించింది ఎవరో? ఇంకెవరో మన అచ్చిబాబు బుచ్చిబాబు గళ్ళే. తప్పు చేసామంటావా? మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పర్సులు కొట్టేసినా మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా. చేసిన పాపం చెప్తే పోతుందంటారు. వెళ్ళి తమ్ముడి కాళ్ళమే పడి క్షమాపణ చెప్పేద్దాం. ఎవరిని బావా పట్టుకుంటారు అంటున్నారు? తమ్ముడు తమ్ముడు మమ్మల్ని క్షమించు తమ్ముడు. ఏదో చిల్లర కోసం చిల్లర దొంగతనం చేశాం. లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం. ఒకసారి క్షమించమని చెప్తాం. క్షమించమనడానికి మీరు ఏమన్నా బెల్లమ్మకు దొంగిలించారా? అలమ్మకు అమ్ముకున్నారా? అమాయకుడి ప్రాణాలతో ఆడుకున్నారు కదరా. ఒరే వీళ్ళదేముందన్న, జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళ పిట్టల్లాంటి వాళ్ళు. తూత్ అంటే పారిపోతారు కదన్నా. అవును తమ్ముడు. చూడండిరా,
ఎంత మంచోడో చూడండిరా. తమ్ముడు నువ్వు నిజంగా దేవుడు అయ్యా. గుండె మీద చేసి చెప్తున్నాను, ఇక మా జీవితంలో తప్పులు చెయ్యం. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు. మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ, మళ్ళీ గోతులు తీసేందుగా. అమ్మ తోడు, ఇక ముందు చెయ్యం సార్. ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు? సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది, మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది. అదేంటి? ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తుడు అవుతాడు, బళ్ళో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు, రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు, దొంగ అన్న అవుతాడు. మేము రెండో కేటగిరీ సార్. ఇక మీద రాంగ్ రూట్కి వెళ్ళాం సార్. Welcome, my dear students, parents, and honorable guests. Now we are going to witness the prestigious dance competition between Ruchi and Mahalakshmi. నువ్వు నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించావే, కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎదురింటి దిష్టి, పక్కింటి దిష్టి, వెనకింటి దిష్టి, నా దిష్టి, ఈ గుమ్మడికాయ దిష్టి, ఈ దొంగ వెధవ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా, టైక్వాండో ఛాంపియన్ల ఫోటోలు. ఈ ఆట నేర్చుకునే వాళ్ళకే మా పరశురాం కోచింగ్ ఇస్తుంటారు. ఆ మొదలస్టప్ కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది బాబు. అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండెపోటు వస్తుందమ్మా? ఆట నేర్పితే రాదయ్యా, తన్నులు తింటే వస్తుంది. అది నోరా ట్యాంక్ బండా? ఏంటంటే నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? వాడు అన్నయ్యని కొట్టలేదు. ఎవరు కొట్టారండి? సూరజ్ అని ఒక దొంగ వెధవని తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండెపోటునిచ్చాడు దొంగ వెధవ. అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా. అయినా నిన్ను చారదీశాడు. మై డియర్ బాయ్, వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్. నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన చేరాలి. నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ని చెయ్యాలన్నదే నా చెయ్యి. రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం. బీ రెడీ. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. పంచ్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది బెదరు. ఎవరికి? నీకే బెదరు. గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు. నీకు సలగదిలే టైం వచ్చేసింది. టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది. కొచ్చినే లేదు. కాన్సంట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి గురువు గారు, వీడేనా డైమండ్? వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడికి విస్తరలేపటం తప్ప లెగ్గు లేవదు. నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది. తిండి కలవాడే పండ కలవాడు కదా బెదరు. వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా. ఇది ఆగాలంటే అరగంట పడుతుంది. చూసావా తమ్ముడు, అతను నోటి దురుసని ఊరుకుంటే ఎలాగయ్యా? మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి. అవును తమ్ముడు, ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే, అతను తల దించుకోవాల్సిందే. ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండెపోటు వచ్చింది. ఆవేశం తెచ్చుకో, రెచ్చిపో, కిక్ పవర్ చూపించో. వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ, ఫ్రీ మోషన్ తక్కువ. నేను చెప్పాను కదా బెదరు, నీకు టైం అయిపోయింది. తీసుకో. లుక్కులతో పని జరగదు బెదరు. టైం బెదరు, టైము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఇప్పుడు నీకు టైం అయిపోయింది, వాడికి టైం వచ్చింది. డోంట్ బాదర్ బెదరు. పూసులు పోతే జాతి చాన్ వచ్చాడు, నువ్వు పోతే వాడు వస్తాడు. ఏడిపోతుందా బెదరు? వస్తుంది, తప్పదు. వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలుంటే ఆ ఏడ్సే చాటి నాకు వచ్చేది. ఆ 1, ఆ 2, ఆ 3 డౌట్ లేదు, గోళ్ళెం పెట్టుకోవచ్చు. ఆడుదంతే మూటతో సహా 2 కిలోమీటర్ దూరంలో పడ్డారు. నువ్వుదంతే తొక్కలోది మీటర్ దూరంలో కూడా పడలేదు. అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకో. నేనే నెంబర్ 1 రా.
నాకు ఎదురే లేదు. ఐఎమ్ ద బెస్ట్. ఎస్ యు ఆర్ ఆల్వేస్ బెస్ట్ బెస్ట్. కాదని ఎవరన్నారన్నా? నిన్నటిదాకా నెంబర్ 1 మనవాడే. కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ 1 ఆడికెళ్తుంది. ఏంట్రా వెళ్ళేది? పబ్లిక్ లో పొడిచిన పోలీసులకు మా పేరు చెప్పే తమ్ము లేనోడాడు. ఆడి గురించి ఏంట్రా? సోదరా, నువ్వేం టెన్షన్ అవ్వకు. రేపు జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ నువ్వు రెడీ అయిపో. కుక్కకు గాడిద సలహా వేయటం అంటే ఇదే. ఈ తొక్కలో సత్తిగడికి కూడా బుర్రలేదు. రాష్ట్ర స్థాయి తాయిక్వాండో పోటీలు. మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ. ఈ బిల్డప్ ఏంటి? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు, అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లేసాం. ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఎక్స్క్యూజ్ మీ. మీ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి? ఎవరిది? నీది కాదు. మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే. హలో, పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రజెంట్ లో అంత కాదు. మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు ఇచ్చేయించుకున్నారా? వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు. అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది. తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా. తమ్ముడెవరు? ఇంకెవరు? మా భద్రాచలం తమ్ముడు. ఈసారి స్టేట్ తాయికొండ పోటీలకు వెళ్తాడు, అదర కొడతాడు, నెంబర్ 1 అయిపోతాడు. ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ 1 అవుతారా? ఏం నేర్చుకునేది? మా ఇద్దరిని కలిపితేనే కిలోమీటర్ అవతల పడ్డాం. అట్లాంటిది ఒక్కడిది అనితే స్టేట్ అవతల పడ్డు. పాటైనా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి, తర్వాత టెక్నిక్ నేర్చుకోవాలి, అప్పుడు పోటీకి వెళ్ళాలరా. మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మరి లేకపోతే ఏంటండి? చేపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి? పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి? తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా? గురుగారు, మీరేం బర్రి అవ్వకండి, తమ్ముడు కుమ్మేస్తాడంతే. ఉరిమి దుంప తెగ మనవాడు ఎంత వస్తాదేనా, కోచింగ్ లేకుండా ఎలారా? నాకేం డౌట్ లేదు గురుగారు, మీరు అనండి, కుమ్మేస్తా. Now the next participant is Mr. Suraj. Opponent Mr. Bhadrachalam. సౌండ్ వద్దు, ఈ సౌండ్ వస్తుంది. అయ్యా ఇదిగో తమ్ముడు, మరి అంతగా కొట్టకయ్యా, చచ్చిపోతాడయ్యా. స్టాప్. I told you, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. Get out! ఈ తైక్వాండోకి సూరజ్ ఒక్కడే. Understand? ఏంట్రా నన్ను ఛాలెంజ్ చేస్తావా? నాకు పోటీగా ఇంకొకటి. I am the champion. I am the champion. Okay. నాన్న అడుగు భద్రాచలం. భద్రాచలం, నా వల్ల మీకు అవమానం జరిగింది. నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను. మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను. తప్పు తెలుసుకున్నావు కదా, దిద్దుకో. తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి, కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఏర్లోకి దూకావు.
మీరు ఓడిపోయానని బాధపడకూడదు. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి. చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్లే. ఓటమనేది విజయానికి తొలిమెట్టు. ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో. ఎస్ మై బాయ్, ఓటమిని ఓర్చుకో, గుణపాఠం నేర్చుకో, విజయాన్ని గెలుచుకో. అందుకు కావాల్సింది నిరంతర శ్రమ, పట్టుదల. నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది. నువ్వు ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవుతావు. నాకు ఆ నమ్మకం ఉంది. పిరికివాడిలా పారిపోయి నా కలలు కళ్ళ చేస్తావా? పట్టుదలతో శ్రమించి నా జీవితాశయాన్ని నెరవేరుస్తావా? నీ ఇష్టం. నా ఆరోగ్యాన్ని, నా పిల్ల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి నీకోసమే ఆలోచిస్తున్నాను, నీకోసమే శ్రమిస్తున్నాను. మీరేంటండి? ఏంటది మాస్టారు? భగవద్గీత. నిన్న మా ఆవిడ బజార్కి వెళ్ళి పట్టుకొచ్చింది. దీంట్లో ఒక శ్లోకం పరిత్రాణాయ సాధూనాం. దీనికి అర్థం కాల. మీరేమన్నా చదివి చెబుతారని పట్టుకొచ్చా. బావు నాకన్నా బెటర్గా చెప్తా. మాస్టారు, పబ్లిక్ పాడుకునే జనగణమనే మనకు రాదు, ఇంకా భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అదేంటి? అదంతే. మరి నీ పరిస్థితి ఏంటి? మనం ఆల్ దాటి అవతలకి వెళ్ళలేదు కదా. అబ్బో, మరి నీ రేంజ్ ఏంటో? పలకా బలపం కంటితో కూడా చూడలేదుగా. భలే ఒరే. కొనాల్సిన అవసరం లేదండి. ఎరా ఛాంపియన్, నీ రోజు ప్యాకెట్ కొనడానికి వచ్చారా? ఒక్కసారి గడ్డి తినిపించా కదరా, మళ్ళీ ఎందుకు పోటీలకు వస్తున్నావు? నేషనల్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ అంటే మీ ఊళ్ళో ఆడే కర్రా బిళ్ళ చెడుగుడు పోటీలు కాదురా. హాయిగా మీ ఊరెళ్ళి ఎద్దు తోక పట్టుకొని పొలం దున్నుకోపా. ఏయ్, మాట్లాడవేరా? వాడేం మాట్లాడతాడా? నా సిగ్గుసరే ఉంటేగా. ఏంటమ్మా నువ్వు రెచ్చిపోతున్నావు? మీ అయ్య ఆ ఆటలో కోచింగ్ ఇస్తున్నాడు, నువ్వు ఏ ఆటలో ఇస్తున్నావు కోచింగ్? పౌరుషం లేనివాడితో మనకెందుకురా, పదండి. మీరు ఆపారు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే ఒక్క గుద్దుకు చచ్చుండేవాడు. మిమ్మల్ని అంత అవమానించినా ఊరుకున్నారు. నన్ను ఒక్క మాట అనగానే ఎందుకంత కోపం తెచ్చుకున్నారు? మిమ్మల్ని అంటే ఒకటి, నన్నంటే ఒకటా? అసలు ఎందుకు ఆపారండి మీరు? వాడిప్పుడే చేస్తే రేపు మీరెవరితో పోటీ చేస్తారు? నౌ మిస్టర్ భద్రాచలం, ఈసారి వీడు ఫుల్గా కోచింగ్ తీసుకుని ఎంటర్ అయ్యాడు బెదరు. రేయ్, ఇన్నాళ్ళుగా నా పక్కన ఉన్నావు, ఏం నేర్చుకున్నావురా? ఏంటి నేర్చుకునేది నా తొక్క? ఇది అంతేరా, నేర్చుకుంటేనో అడుక్కుంటేనో వచ్చేది కాదు. ఇది బై బర్త్ రావాలి నాలాగా. అర్థమైందా? ఓ గాడ్, వీడు చాలా బ్యాడ్. వాడి చేతిలో వీడు చిత్తుగా ఓడిపోయేటట్టు బ్లెస్ చేయి. ఆమేన్. అపోనే మిస్టర్ మురళీధర్. Go it. Winner. Very good. Next, Mr. Suraj and Anil Desai.
విన్నర్. గాడ్ ఒక్క ప్రోగ్రామ్ కూడా సరి. Now the finals between Mr. Suraj and Bhadrachalam. Rohit. నా మాట కూడా విన్నావు. థ్యాంక్స్. That is against rules. Don't do it. తమ్ముడు భద్రాచలం. I am proud of you, my boy. I am proud of you. ఈ విజయం No doubt in it. He's the మా next గురువు one. గారు. He's going to do the domination. సర్ప్రైజింగ్ గా ఉందా? మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్. ఒకే కాలేజ్లో చదువుతున్నాం. నా డియరెస్ట్ ఫ్రెండ్ కళ్ళ ముందే నేను బహుమతి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. చెట్టు పెంచేది ఒకరైతే పండు తినేది ఇంకొకరు. లోకం తీరేదమ్మా. స్వామి, నా మనసుకు నచ్చిన భద్రాచలం నా మెళ్ళో 3 ముళ్ళు వేయాలని ఆశీర్వదించు. హాయ్. భద్రాచలం ఇంకా గొప్పవాడవ్వాలి, అతనికి ఇంకా పేరు రావాలి. అది నీకు ఇష్టమేగా? అతని భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తావు? అదర్వైజ్ ఏం చేయగలవు? ఏం చేస్తావులే, ఒక దండం పెడతావు, లేదంటే మాక్సిమం 2 కొబ్బరికాయలు కొడతావు. అంతకంటే ఏం చేస్తావు? రుచి, ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. సారీ, భద్రాచలం నీ సొంత ఆస్తి కాదు, అతని వాళ్ళ నేషనల్ ప్రాపర్టీ. అతను మంచి చెడ్డలు ఆలోచించే బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మా బాధ్యతలేంటో మాకు తెలుసు. నీకేం తెలుసే? నెల గడిచిందంటే రెంట్కి కరెంటుకి కంగారు పడే కిరాయి కొంప మీద. నువ్వేం చేయగలవు? ఏదైనా చేయగలిగితే నేనే చేయగలను, నేనే చేస్తాను. లుక్, మా డాడీ స్టేటస్ పక్కన భద్రాచలం స్టైల్. వావ్, చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. అదే భద్రాచలం పక్కన మీ డాడీ ఉన్నాడనుకో, సీన్ అంత దరిద్రంగా ఉంటుందో ఊహించు. రుచి, ఏదో ఫుడ్ పెట్టి ఫైట్ నేర్పించి సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదూ, అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇవాళ కంట్రీ కళ్ళంతా అతని మీదే ఉన్నాయి. అందుకే ఎవరి దిష్టి అతనికి తగలకుండా అతని క్షేమం కోరి హోమం చేయిస్తున్నాను. ఇది నా రిచ్ క్లాస్ మెంటాలిటీ. మై డియర్ ఫ్రెండ్, నిజంగా నువ్వు అతని క్షేమం కోరుకునే దానివే అయితే
నీలో ఏ స్వార్థం లేకపోతే హోమం అయ్యేంత వరకు ఉండి ప్రసాదం తీసుకొని వెళ్ళు. ఏమండి మహాలక్ష్మి గారు, మీకోసం అంతా వెతికొస్తున్నాను. మన కోసమే హోమం చేయిస్తున్నారు, రండి. భద్రాచలం గారు, ఇదిగోండి 2 లక్షల రూపాయల చెక్. 2 లక్షల రూపాయలు చెక్క? దేనికండి? కోచ్ పరశురామ్ గారికి బైపాస్ చేయించండి. ఆపరేషన్ చేయించుకొని పూర్తి ఆరోగ్యంతో మీతో థాయిలాండ్ రావాలి. అది నా కోరిక. నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నేనేమైనా చేస్తాను. పరశురామ్ గారంటే నాకెంతో గౌరవం. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ ఫాదర్. మీకు గాడ్ ఫాదర్, నాకు గాడ్. ఆ దేవుడికి నా కానుకగా ఇవ్వండి. మహాలక్ష్మి, నువ్వు కూడా కూర్చో. నేను కాసేపు ఆగి తింటానులే. భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో, నువ్వు తినరాదు. నేను ఆగింది అందుకు కాదు, వడ్డించడానికి. అయ్యో బాబోయ్, ఆ రుచి గారు మామూలు మంచిది కాదండి. ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ఆణిముత్యమండి. వాళ్ళ ఏమాత్రం ఉత్త పిసినారోడండి. థాయిలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడండి టికెట్, అంతే. వాళ్ళ అయ్యను పట్టుకొని ఎడాపెడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి. అబ్బాబా ఏం మాట్లాడిందండి. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అట్టాగే చూడబుద్ధి అయిందండి. ఏంటో అంత తీయటి మాటలు మాట్లాడినంతసేపు మా గురువు గారి గురించి మాట్లాడిందండి. గురుగారు, మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి. మీ గురువు గారికి ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి. అంతే కదండి. ఆపరేషన్ కని 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి. మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఏం అవసరం లేదు, వెళ్ళి చెక్ ఇచ్చేసరండి. అదేంటమ్మా, అభిమానంతో ఇచ్చిన చెక్కుని వద్దనకూడదు. కరెక్ట్. ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు. వదులుకోవడం ఎందుకు? ఊరికనే ఇస్తారా అంటే? తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకొని సంపాదించుకోరు. ఏంటియా అడ్డం పెట్టుకుని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాతే. ఫ్లాష్ బ్యాక్ వద్దు. మహాలక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి. ఏం బాబు, తినరాలేదా? అభిమానులు తినిపించుంటారనుకున్నాంలే. హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటుందండి. మహాలక్ష్మి గారు, మీరు అన్నం పెట్టండి.